సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉంది. కంటిన్యూగా వస్తూ ఉంది. మహానాడు తర్వాత అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున మీడియా అయితే ప్రచారం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. మీడియా అయితే రోజు అరెస్ట్ చేస్తూ ఉంది. దాదాపు కొన్ని వందల సార్లు వేల సార్లు అరెస్ట్ చేసి ఉంటుంది. శిక్ష కూడా వేసేసారు. ఇది ఒక రొటీన్. అయితే కాకపోతే గతానికి ఇప్పుడు తేడా ఏంటంటే ఈ 10 నెలలు అధికారంలో ఎవరైతే అరెస్ట్ అవుతామని చెప్తున్నారో వాళ్ళు పవర్లో ఉన్నారు. అందువల్ల చేయగలుగుతారేమో అనే ఒక చర్చ నడుస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉన్నటువంటి కీలక వ్యక్తులు ధనంజయ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు విచారణకు హాజరవడంతో దాని ప్రాధాన్యత పెరిగింది. ఈ కోణంలో ఏమైనా చేస్తారేమో ఒక ప్రచారం జరుగుతుంది. మహానాడు ముందు చేస్తే మహానాడు మీద దాని ఎఫెక్టు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుంది కాబట్టి మహానాడు తర్వాత చేస్తారేమో అని ఇంకో ఇటు జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అనలిస్టులుగా లేకపోతే ఇంకో జర్నలిస్టులుగా కూడా బేసిక్గా అరెస్ట్ చేయొచ్చా చేయకూడదు అనేది దేని ప్రకారం అంటే కేసును చూసి చెప్పేవాళ్ళం గతంలో. ఈ కేసులో ఈ గ్రావిటీ ఉంది కాబట్టి చేయొచ్చు చేయకపోవచ్చు అని. ఇప్పుడు కేసును చూసి కాకుండా పొలిటికల్ సిస్టమ్ చూసి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కేసును చూసి అయితే చేయొచ్చో చేయకూడడానికి అవకాశం చెప్పేవచ్చు మనం అసెస్మెంట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటా ఉంది, బీజేపీ ఏమనుకుంటా ఉంది, దాన్ని బట్టి అరెస్టులు జరుగుతాయేమో అని చర్చ నడుస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో మనం గెస్ చేయలేం, ఊహించుకోవడమే. అందువల్ల ఆ కేసులపైన ఒక నిర్ధారణకు రాలేకపోతున్నాం. బట్ 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, జరుగుతున్న పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి, ఎందుకంటే ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసినా ఇంకొక 1 year పోయినా కూడా ప్రజల్లో పల్స్ మారిపోతుంది, అటు చేస్తే గీస్తే ఇప్పుడే చేయాలి అనే ధోరణి ఒకటి తెలుగుదేశంలో ఉన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది. అది నిజమైతే అరెస్ట్ చేయడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇప్పుడు విచారించడానికి ఎవరికైనా విచారించవచ్చు. 2, అరెస్ట్ చేయడానికి కూడా జైల్లో 4 రోజులు పెట్టడానికి ఏమి పెద్ద గతంలో కొన్ని ఉండేవి ఇప్పుడు లేవు. అంటే సుదీర్ఘకాలం పెట్టడానికి ప్రాబ్లం అవచ్చు. దానితోడు ప్రధానమంత్రి గారిని లోకేష్ గారు కలవడం, హోంమంత్రి గారిని చంద్రబాబు నాయుడు కలవడం, ఈడీ ఎంటర్ అవ్వడం, ఈడీ కూడా ఈరోజు బహుశా A1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్తో రికార్డ్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఏమన్నా మూవ్ అవుతున్నారా అనే చర్చ నడుస్తుంది. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి. అంటే ఎట్లయినా సరే అరెస్ట్ చేసేవాళ్ళు 4 రోజులు పెట్టాలి అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కేసుని స్వభావాన్ని పరిశీలిస్తే మాత్రం అరెస్ట్ చేయడానికి 2 కారణాలు ఇచ్చా సాధ్యం కాకపోవచ్చు అనుకుంటాను. మొదటి కారణం కేసుకున్న వాల్యూ. అంటే ఆ మద్యం కేసులో ఏం జరిగిందో మనకు ఆధారాలు లేవు, అది సిట్ చెప్తుంది. కానీ చేస్తున్న ప్రచారం ఏంటి, నాణ్యమైన మద్యం ఇవ్వలేదు, డిస్టిలరీల నుంచి నేరుగా షాపులకి ఇచ్చేసి, గవర్నమెంట్ షాపులకి ఇచ్చేసి, బేవరేజ్ కార్పొరేషన్ డిపోలకి ఇవ్వకుండా, డిపోలకి ఇస్తే ముద్ర పడుతుంది, అప్పుడు అది అకౌంట్లో పడుతుంది. అలా కాకుండా వీళ్ళు మధ్యలో తినేశారు. ఇట్లాంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ బలంగా చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. జరిగింది లేదనేది విచారణ సమస్య చెప్పాలి. కానీ నాకు అనిపిస్తుంది దీన్ని ముఖ్యమంత్రికి ఎట్లా లింక్ పెడతాం. ఆ రోజు ముఖ్యమంత్రికి ఇప్పుడు డిస్టిలరీలకి పర్మిషన్ ఇచ్చుంటే లింక్ పెట్టచ్చు. ఒక్క డిజిటల్ కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇలా పాత కంపెనీ ఉన్నాయి. దానికి తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే పాత కంపెనీ వాళ్ళ మేనేజ్ అనేది అనఫిషియల్. టెక్నికల్గా పేపర్ మీద వాటికి గత ప్రభుత్వం ఇచ్చింది, జగన్ గారు ఏం లేదు. రెండోది, ఇప్పుడు మీరు ఏ రోజైనా ఇప్పుడు డిస్టిలరీల నుంచి డిపోలకి, అంటే బ్రేవరేజ్ కార్పొరేషన్ డిపోల నుంచి ప్రభుత్వ షాపు గవర్నమెంట్ది, రూపాయి లంచం ఇవ్వడానికి స్కోప్ లేదు. డిపోలు అంతే. అక్కడ సీల్ వేయకుండా ఇక్కడికి వచ్చింది అని చెప్తే కొన్ని వేల సీసాలు, లక్షల సీసాలు అట్లా పోయి ఉండాలి. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు బ్రేవరేజ్ మన ఈ డిస్టిలరీలో బూమ్ అనేది వస్తుంది అనుకోండి, దానికి 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది అక్కడ. దాన్ని డిపోలకు వచ్చిన తర్వాత సీల్ వేసారనుకో 150 రూపాయలు పన్ను ఉంటాయి. అదే ప్రభుత్వానికి పోయి ఉంటాయి. ఆ 20 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు డిస్టిలరీలకి. ఇది వేయలేదు అంటే ఆ 180 రూపాయలు చేతులు మానాయని లెక్క. వీళ్ళు 100 కోట్లు, 3000 కోట్లు, 4000 కోట్లు తినేశారనేది నిజమైతే ఎన్ని లక్షల సీసాలు అట్లా పోయి ఉండాలి. ఈ 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు కదా, ఒక సీసానైనా బయట చూపించి ఇదిగో సీల్ లేకుండా ఇచ్చేసి ఈ డబ్బు డైరెక్ట్గా జగన్కి వెళ్ళిందని చెప్పడానికన్నా జరగలేదు కదా. ఇప్పుడు కొత్త దొరకవు కదా చేయాలన్నా కూడా. ఒకవేళ మద్యంలో నాణ్యమైన మద్యం లేదు అని అన్నారనుకోండి, ఆనాడు ఉత్పత్తి అయినటువంటి నాణ్య మద్యాన్ని టెస్ట్ చేయాలి. ఈరోజు ఆరోపిస్తుంది, ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, ఇంకా అలా ఉంటాయి ఆ మద్యం సీసాలు, ఆ మద్యం ఉండదు. ఒకవేళ జరిగినా ఎవరు చెకప్ చేసే అధికారులు పోతారు, వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారని. కాబట్టి పాలసీ డెసిషన్స్లో జగన్ గారు ఉంటారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఆ పాలసీ డెసిషన్ ఇంప్లిమెంటేషన్లో రాంగ్ జరిగి దాని ద్వారా కృత్రిమంగా ఎవరో ఒకరు లబ్ధి పొందుండి ఆ లబ్ధిదారుడి ద్వారా జగన్ గారికి డైరెక్ట్గా
లింక్ ఉంటే ఫైనాన్షియల్ లింకు అప్పుడు కేసులో వర్త్ ఉంటుంది. ఉంటుందని చెప్పేసి ఇప్పుడు అవేం మనకు కనపట్లేదు ఎక్కడ. ఇప్పటివరకు కొన్ని పత్రికలు రాసే వాళ్ళకి అనుకూలంగా అనుకున్న పత్రికలే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సాక్ష్యాలని అరేంజ్ చేసేసినాడు, ఇంక దాన్ని భూతత్వం ఎతికినా దొరికేట్టుగా లేవు, వేల లక్షల పేజీల సంపద సమాచారాన్ని డాక్యుమెంట్ కొట్టేశారు, ఫోరెన్సిక్ టెస్టులు చేసినప్పుడు దొరకదు అంటే పైన మొత్తం మీద సిట్ ఏదో కొంత పట్టుకున్నట్టుంది అని ముక్తాయింపు ఇచ్చారు. వాళ్ళే ఈ నిర్ధారణకు వచ్చేస్తే లేనిదాన్ని ఉన్నట్టుగా రాస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా రాసిన తర్వాత ఇంక జగన్ గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారు టెక్నికల్గా? ఒకరు చేసినాడు వారం 10 రోజుల పైన చట్టానికి లేదు కదా. ఒక వారం 10 రోజులు లాంటి జగన్ లాంటి వ్యక్తిని లోపల పెడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇది ఒకటి నాకు జగన్ గారిని అరెస్ట్ చేయకపోవచ్చు అనేది అంచనాతో నేనున్నాను. కేసులో లోపల మనకు తెలియదు, అది సిట్టి చెప్పాలి. రెండోది ఢిల్లీ వాళ్ళు పదే లోకేష్ గారు ప్రధానమంత్రి గారిని కలిశారు, చంద్రబాబు గారు కలిశారు. ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ లాగా ఎక్కువ రోజులు పెట్టడానికి స్కోప్ ఉంటుంది. ఏ అరెస్ట్ చేసినా సెక్షన్ల ప్రకారం 7 సంవత్సరాల లోబడి శిక్ష ఉంటే 60 రోజుల్లో బెయిల్ ఇచ్చేయాలి, లేకపోతే 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. అంతకు మించి కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు ముందుకు పోయినాయంటే బై ఫోర్స్ జరుగుతున్నట్టుగా ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా లాంటి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల దిగి చేసిందనే ప్రచారం ఉంది. లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. మళ్ళీ బెయిల్ వచ్చినాయి కదా వాళ్ళకి, వచ్చాయి 1 year ఉన్నారుగా, 1 year ఉన్నారు. ఆ తర్వాత బయటకు కవిత గారు 6 నెలలు ఉన్నారుగా. అంటే అట్లాంటి వాతావరణాలు అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉందని ముద్ర పడిపోతుంది, మంచి చెడ్డ పక్కన పెడితే. ఇప్పుడు జగన్ గారిని అలాంటి ముద్ర వేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు చేస్తే పొలిటికల్గా బీజేపీకి ఏమి లాభం? నా పాయింట్ అది. ఏ రాజకీయ పార్టీని వైఎస్సీపీ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా తన లాభాన్ని ప్రధానంగా చూసుకుంటుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇంత రిస్క్ తీసుకుంటే జగన్ గారు డిస్టర్బ్ అయినా అనుకోండి, తెలుగుదేశానికి లాభం. జగన్ గారిని అరెస్ట్ చేసి చెడ్డ పేరు తెచ్చుకోరు అనుకోండి, ఎక్కువ నష్టం వాళ్ళకే వచ్చేస్తుంది, మీరే చెప్తే మీరే చేశారని. కాబట్టి ఇట్లాంటి యాంగిల్ చూసినప్పుడు పైపెచ్చులు లోకేష్ గారు కలవడం, చంద్రబాబు గారు కలవడంతో ఇప్పుడు కానీ చేసినారనుకోండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టున్నారు అనుకుంటారు. సమాజం ఏమనుకుంటుంది అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఈ యాంగిల్లో చూసినప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయకపోవచ్చు, వెయిట్ కనపట్లేదు కేసులో వస్తున్న ఆర్గ్యుమెంట్ ప్రకారం. రాజకీయ కోణం చూసినా ఉన్నాను, ఇవేమి కాదు గతం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు, చేయాల్సిందే, అది కూడా 2-3 ఏళ్ళ తర్వాత చేస్తే కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇంకా 4 ఏళ్ళు కూడా ఇప్పుడు అరెస్ట్ చేసేస్తే ఓ పని అయిపోతుంది అనే భావన నిజంగా ఉంటే చేయొచ్చేమో అని అనుకుంటాను. కాబట్టి ఈ యాంగిల్లో నేను జగన్ గారి అరెస్ట్ని చూస్తాను.